హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. ఇక జనవరి నెల పెన్షన్లు అయితే విడుదల చేసింది. ఇక 2 రోజుల్లో అయితే పింఛన్దారుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయి. అదే కాకుండా మనకు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు, అలాగే కొత్తగా పెన్షన్ అనేది పెంచారు కదా, మనకు ఆ పెంచిన పెన్షన్ ఇస్తున్నారని లబ్ధిదారులు అయితే అడుగుతున్నారు. ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా పింఛన్లు అయితే పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక తెలంగాణలో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది. చేయూత పింఛన్ల కింద దరఖాస్తు చేసుకోమని చెప్పడం జరిగింది. చాలామంది దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది. ఇక ఈ నెలలో కొత్త పెన్షన్లు ఏవి మంజూరు కాలేదు. అలాగే పెంచిన పెన్షను మనకు గతంలో ఇచ్చేటువంటి 2,000 రూపాయల పెన్షన్ కాస్త 4,000 రూపాయలు చేశారు. ఇక 3,000 రూపాయల పెన్షన్ కాస్త 6,000 రూపాయలు అయితే చేసింది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ పెంచిన పెన్షన్ ఈ నెల నుంచే జమ అవుతుందా జమ అవుదా అని చాలామంది పింఛన్దారులు అయితే అడిగారు. ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పింఛన్లు పెంచారా లేదా, అలాగే కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారు, జనవరి పింఛన్లు ఎప్పటి నుంచి జమ అవుతున్నాయి అనేది నోటిఫికేషన్లో మీరు చూడొచ్చు. రాష్ట్రంలో ఆసరా పింఛన్లు 1-2 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. పింఛన్ల పెంపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రానందున ఈ నెలలోనూ పాత పింఛన్లనే జమ చేయనున్నారు. తాము అధికారంలోకి వస్తే సాధారణ పింఛను 2016 నుంచి 4,000 రూపాయలకు, దివ్యాంగ పింఛను 3,016 నుంచి 6,000 రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. ఇక ఈ హామీ ఎప్పటి నుంచి అమలు అవుతుందని దానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత అయితే ఇవ్వాలి. స్పష్టత అయితే ఇవ్వలేదు కాబట్టి ఈ నెలలో పాత పింఛన్లు అయితే జమ అవుతాయండి. రేపు లేదా ఎల్లుండి మీ యొక్క పింఛన్ అకౌంట్లోకి ఈ డబ్బులు అయితే పింఛన్ డబ్బులు అయితే జమ అవుతుంది. మీరందరూ కూడా తీసుకోవచ్చు. ఇది మనకు జనవరి నెల పింఛన్లకు సంబంధించి అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.